నమస్కారం డీనిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో ఏమీ ఉండదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అబద్ధపు ప్రచారాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారని ఆగ్రహం. 12వ డివిజన్ పప్పులమిల్లి సెంటర్ వద్ద నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటు వేయాలని పిలుపు. నేడు విడుదలైన ఇంటర్ ఫలితాలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలలో తొలి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా. చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో ఏమీ ఉండదని, చంద్రబాబు గతంలో రాష్ట్రం అప్పుల ఊపిలో ఉందని, డబ్బులు ఉప్పు పప్పు బెల్లంలా పంచుతున్నారని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ప్రతి ఇంటికి 2 పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. బాబు మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు. చంద్రబాబు శ్రీలంక అవుతుందని చెప్పిన వ్యక్తి వాలంటీర్లకు నెల 10,000 రూపాయలు ఇస్తానని చెప్పడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ ప్రాంతంలోని 63వ డివిజన్ పరిధిలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వైసీపీ సంక్షేమ ప్రభుత్వ పథకాల కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 13న నగరంలో జరగనున్న సీఎం జగన్ బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వాటర్ ట్యాంక్ దగ్గర నుండి సికామణి సెంటర్, చుట్టుకుంట, అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి, ఘంటసాల సంగీత కళాశాల, ఫుడ్ జంక్షన్, బుడమేరు వంతెన, అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్, దాబాకోట్ల సెంటర్, కృష్ణా హోటల్ సెంటర్, పైపుల్ రోడ్డు, పాయికాపురం, ప్రకాష్ నగర్, కండ్రిక ప్రాంతాల మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బస్సు యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రోజు డివిజన్ పర్యటనలో భాగంగా 63 డివిజన్లో సుందరాయ నగరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీరందరూ మాకు సపోర్ట్ చేయాలనగానే తప్పకుండా మీకు 100 రూపాయలు మేము ఓటేస్తామని చెప్పిన విధంగా అందరూ మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి మన గణేష్ గారు, పార్టీ నాయకులు అందరూ కలిసి తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే సంక్షేమ పథకాలు కంటిన్యూ అవుతాయని చెప్పని వాళ్ళంతా వాళ్ళే మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మాటలు తెలుసు. చంద్రబాబు మాటలు చెప్తారు తప్ప చేతల్లో ఏముండే పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలో పథకాలు అమలు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రం అప్పులులో ఉండిపోయింది, శ్రీలంకలాగా తయారైపోయింది, డబ్బులను కూడా పప్పు బెల్ల పంచిపెట్టేస్తున్నాడని చెప్పని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే నేను దాన్ని రెట్టింపిస్తానని చెప్పని మేము 1 ఇస్తామని 2 ఇస్తూ ఉంటాడు. ఆల్రెడీ 1 ఇస్తుంటే 2 ఇస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారా? గతంలో శ్రీలంకలాగా అయిపోతున్నప్పుడు ఈ పథకాలను మళ్ళీ ఏ విధంగా రెట్టింపిస్తామని చెప్తాడో చంద్రబాబు దానికి సమాధానం చెప్పాలి. అందుకని ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు మాటలు మనం నమ్మే పరిస్థితి లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నామని చెప్పని. అదేవిధంగా ఇంత చక్కటి పరిపాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 13వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి బస్సు యాత్ర వస్తుంది. ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయ్యి ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి బందర్ రోడ్డు, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియము, వాటర్ ట్యాంక్ రోడ్లోంచి సికామణి సెంటరు, అదేవిధంగా చుట్టుకుంట, మన అల్లూరి సీతారామరాజు బ్రిడ్జు, ఘంటసాల, ఫుడ్ జంక్షను, అదేవిధంగా బుడమేరు, సింగనారు ఫ్లైఓవరు, డాబా కొట్లు, కృష్ణా హోటల్ సెంటర్, పైపుల్ రోడ్డు, అదేవిధంగా ప్రకాశ్ నగరు, పాయకాపురం, కండ్రికి మీదుగా ఈ బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి బస్ యాత్ర విజయవాడ నగరానికి ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా సెంట్రల్ నియోజక ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతం పలకాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. మరి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో మరి మా పార్టీ అధ్యక్షులు, మా ఎక్స్ కార్పొరేటర్, మా పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసి ఈరోజు 277 సచివాలయ పరిధిలోని సుందరయ్య నగర్ ప్రాంతం తిరగడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకత లేదు. కారణం ఏంటంటే మా ప్రభుత్వం ఏర్పడేటప్పటికి సుందరయ్య నగర్లో కట్ట ప్రాంతాలు కానీ కనెక్టింగ్ లైన్లు కానీ లేక నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రకాష్ నగర్ వాటర్ హెడ్ ట్యాంక్ నుంచి సుందరయ్య నగర్, విశాలాంధ్ర వరకు కూడా కనెక్టింగ్ పైపులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత మాది. అంతకుముందు 2014 నుంచి 19 దాకా ఎర్రి చూపులు చూశారు, దోసుకున్నారు, దాచుకున్నారు తప్ప ఎవరికి ప్రజలు చేయాల. అలాగే నిరుపయోగం ఉన్న ఖాళీ స్థలాలు మీ పక్కనే ఉన్నాయి.
ఇలాంటి ఖాళీ స్థలాలని పార్కులకు అభివృద్ధి చేసి పిల్లలకి మరి మహిళలకి జిమ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అనేక రకాలుగా వాటిని సద్వినియోగం చేసినట్టుగా ఏర్పాటు చేసింది మేము. మీరు ఏం చేశారని మమ్మల్ని విమర్శిస్తారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందని, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనను గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రచార రథం పైకెక్కి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు. అవినాష్కి దారి పొడవునా అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు. తనను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, 12వ డివిజన్లో 18 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. డ్రైన్ల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి అభివృద్ధి కార్యక్రమాలు తమ హయాంలోనే చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంటారని, కానీ ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 900 కోట్లకు పైగా సంక్షేమం, 650 కోట్ల అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. అలాగే రేపు సీఎం జగన్ బస్సు యాత్రను స్థానిక ప్రజలు, వైసీపీ శ్రేణులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశీర్వాదంతో, తూర్పు నియోజకవర్గ ప్రజానికం ఒక ఆశీర్వాదంతో, దీవెనలతో, మా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక దీవెనలతో
ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా నేను కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారా ఈ యొక్క 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రతిరోజు గారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకంలోకి తీసుకెళ్ళి, అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం ద్వారా కానివ్వండి, అనేక పాదయాత్ర కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ప్రజానీకం చెప్పారో దాదాపుగా 98% వరకు ఆ హామీలు అమలుపరిచి రేపు జరగబోయే ఎన్నికలకి ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో ఈరోజు 12వ డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక దీవెనలతో, ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము అందరంగా ముందుకెళ్తాం. ఈరోజు ఎందుకంటే దాదాపుగా 12వ డివిజన్లో 18 కోట్ల రూపాయలతో ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గత 5 సంవత్సరాలు తన నివసిస్తున్న ప్రాంతం గారు పట్టించుకోకుండా ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో దాదాపుగా 18 కోట్ల రూపాయలతో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి పార్కులు నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజానికానికి కరెంట్ ఇష్యూస్ ఉంటే నూతనంగా ఇంటిగ్రేటెడ్ సబ్స్టేషన్ కానివ్వండి, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు 12వ డివిజన్లో మేము ప్రారంభించుకోవటం, మేము పూర్తి చేస్తాం వారు జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో 674 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 924 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ నాయకత్వం చేసిన కార్యక్రమాలని ఇంకా ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజానీకం ఒక మద్దతు, ప్రజానీకం ఒక ఆశీర్వాదం తీసుకునే విధంగా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా నన్ను దీవించమని చెప్పని ప్రజానీకం కోరుకోవటం, ప్రతి ఒక్కరు గారు ఎంతో సంతోషంగా ఎదురొచ్చి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పని గారు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేము సిద్ధం బస్సు యాత్ర విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వస్తడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజానికం ప్రతి ఒక్కరు గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు వారధి మీద నుంచి కానివ్వండి, మన వెటనరీ హాస్పిటల్ రోడ్డు కానివ్వండి, సికామణి సెంటర్ కానివ్వండి, చుట్టుగుంట కానివ్వండి, దగ్గర తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు గారు దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు అధికారులు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 84% ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉండగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ 90% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాయే ప్రథమ స్థానంలో ఉంది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 81%తో గుంటూరు జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సందర్భంగా ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయాలని, ఫెయిల్ అయ్యారంటూ పిల్లలను అవమానించొద్దని పేరెంట్స్ని కోరారు. ఈసారి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఈసారి మంచిగా ఫలితాలు రాబట్టొచ్చని సూచించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%, ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది 90%, గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87. ఈ రెండు కూడా మనకి అంటే 87 రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు 63,
ఇవి ఈ సంవత్సరము రిజల్ట్స్ మొత్తం కూడా. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్లు ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్కైనా వాంటింగ్ కావాలనుకుంటే రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా 18 నుంచి 24 వరకు వాళ్ళు ఫీజు పే చేయవచ్చు. వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా. అదేవిధంగా సప్లిమెంట్ విద్యార్థులు కానివ్వండి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు కానివ్వండి, మే 24 నుంచి 1వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ అవుతాయి. వాళ్ళకు కూడా మరి ఫీజు పే చేసుకున్న వాళ్ళకి మరి నెల 18వ తారీఖు నుంచి 24 వరకు డేట్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కాలేజీ యొక్క వెబ్సైట్స్ జ్ఞానభూమి వెబ్సైట్స్లో పొందుపరచడం జరుగుతుంది. మీకు కూడా వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ఈ సంవత్సరము సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇస్తున్నాము. అక్కడ యొక్క ఫీజు వివరాలు ఎంత పే చేయాల్సిన మొత్తం కూడా అన్ని వెబ్సైట్లోనూ అన్ని న్యూస్ మీడియా మొత్తంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ సెక్రటరీ గారు సౌరభ్ గారు మాట్లాడుతున్నారు. ధన్యవాదాలండి. అలానే నేను అనుకుంటా ఉన్నాను, ఒకటి ఇంతకుముందు లాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లల ఉత్తీర్ణ శాతం మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగపిల్లలు 75%, 75% ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలి 71% ఉంది, మగపిల్లలది 64% ఉంది. చాపర్ ఫ్లైట్తో తిరుగుతూ స్కామ్లు చేసేవారు వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ కొండ ప్రాంతంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కార్పొరేటర్ శ్వేత, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కొండ చివరి వరకు మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. కొండ ప్రాంతం అంటే ఏంటో తెలియని వారు పశ్చిమ నియోజకవర్గంలో వచ్చి ఏదో ఉద్ధరిస్తే చేస్తానని ప్రగల్భాలు హాస్యాస్పదంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో 48వ డివిజన్ మన అట్లూరి ఆదిలక్ష్మి గారితో, అలాగే మన మేయర్ భాగ్యలక్ష్మి గారితో, ఇతర కార్పొరేటర్లు మన కిషోర్ గారు, చైతన్య రెడ్డి గారు, రాజేష్ గారు, ఇలా చాలామంది వైసీపీ ప్రముఖ నాయకులందరూ కూడా ఈరోజు కొండ ప్రాంతంలో మేము పాదయాత్ర చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా ఉంది స్పందన. ప్రజలందరూ కూడా వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామనే ఒక నినాదం వాళ్ళ నుంచి వినపడుతుంది. ఇది మీరు చూసుకుంటే ఈ కొండ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నీళ్ళ సమస్య ఇటువంటివే ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు అనేది ఉండవండి. అలాంటిది కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న తర్వాత మన మేయర్ గారు స్పెషల్ దృష్టి పెట్టి మన కొండ ప్రాంతం మీద, అలాగే ఆదిలక్ష్మి గారు ఏ సమస్య ఉన్నా కానీ ఆఖరికి మీరు ఒక్కొక్క ఇంటి ఉన్న రోడ్డుని కూడా మంచిగా సీసీ రోడ్లు వేయించి, అలాగే డ్రైన్లు బాగా చేసి, ఇక్కడ కొండ ప్రాంతంకి వాటర్ ట్యాంకులు సెపరేట్గా పెట్టించి, ఇలా చాలా మంచిగా వేగంగా 3 సంవత్సరాల్లోనే ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు కొండ ప్రాంతంలో చూస్తున్నారు. అదే పక్షంలో మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కూటమి తరఫున వచ్చిన నాయకులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ సమస్యలు ఏంటనేది కూడా వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. నిన్న ఇక్కడ కూటమి అభ్యర్థి నేను 1 టౌన్ని సింగపూర్గా చేస్తాననే మాటలు మాట్లాడారు. అసలు ఈ ప్రాంతం గురించి ఆయనకి ఏం తెలుసు అని సింగపూర్గా మారుద్దాం అనుకుంటున్నారు. ఎలా చేస్తారు సింగపూర్?
స్కై స్క్రేపర్స్ కట్టగలుగుతారా 1 టౌన్లో? పెద్ద పెద్ద రోడ్లు హైవేలు వేయగలుగుతారా 1 టౌన్లో? పశ్చిమ నియోజకవర్గంలోన 48వ డివిజన్ అత్తులూరు ఆదిలక్ష్మి గారు పెద్దబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కొండ చివరన ఉండడం మనం చూస్తున్నాము. ఇది కొండ చివర. ఈ కొండ చివర కూడా ఈరోజు సీసీ రోడ్డు ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా కొండ చివర కూడా సీసీ రోడ్డు పూర్తి స్థాయిలో అటు దిగితే 44వ డివిజన్ వచ్చుద్ది, ఇటు 48వ డివిజన్ వచ్చుద్ది. పైన ఉన్నాము మనం, శిఖరం పైన ఉన్నాము. ఇంత పైన కూడా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా పూర్తి స్థాయిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే కేశినేని శ్వేత గారు ఈరోజు కొండ చివరి వరకు వచ్చి గతంలోనే ఏ అభివృద్ధి జరిగిందన్నది ఆమె క్షుణ్ణంగా చూసి ప్రజలకి ఈ కేశినేని నాని గారికి, ఆసిఫ్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ఈరోజు ప్రజలు బయటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు మేము ఫ్యాన్కి ఓటేస్తాం, జగన్ బాబుని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం పూర్తి స్థాయిలో అందిస్తూ ఈరోజు మా అభివృద్ధిని చూడండి, మా సంక్షేమాన్ని చూడండి అని చెప్పి ధైర్యంగా మేము వెళ్ళి ప్రతి ఒక్క గడపకి మేము ఓటు అడగటం జరుగుతుంది. గతంలో ఏనాడు వాళ్ళు కొండ ప్రాంతం అంటే తెలియని వాళ్ళు, ఎండ కన్ను ఎరగని వాళ్ళు ఈరోజు విజయవాడ నగరానికి వచ్చి పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏదో ఉద్ధరించేస్తామని చెప్పి ఈ స్కీముల్లోన పూర్తిగా నిండిపోయిన వాళ్ళు, స్పెషల్ షాపులలో తిరిగిన వాళ్ళు ఈరోజు కొండ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తానడం అన్నది చాలా హాస్యాస్పదము. ఈ కొండ ప్రాంతంలో 48వ డివిజన్ మాది, కానీ ఎవరికి కూడా ఏ లోటు లేకుండా అన్నీ చేస్తున్నాం. మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు అసలు బాగుండేది కాదు ఇక్కడ. అలాంటిది నీళ్ళ ట్యాంకీ కట్టించాం, వాటర్కి ఇబ్బంది లేదు. వాటర్ ఉండేది కాదు పాపం, కింద నుంచి మోసుకునేవాళ్ళు వాళ్ళు. మన పార్టీ వచ్చాక మనం ట్యాంకీ కట్టించి వాళ్ళకి వాటర్ అందించాం. ఈ రోడ్డు సీసీ రోడ్లు కూడా ఈ పై వరకు లాస్ట్ అటు దిగితే 44 డివిజన్ అయితే ఇక్కడి వరకు కూడా మనం రోడ్లు చేసాం. అది ఎమ్మెల్యే గారి ద్వారా, మేయర్ గారి ద్వారా మనం అన్నీ సాధించాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు పిలిస్తే మేము చెప్తుంటే లేదమ్మా మేము జగన్ గారికి వేస్తాం, 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు కూడా జగన్ గారికి వేసి గెలిపించుకుందాం, మన ఇంటికి వారంటీలు రప్పించుకుందాం, మా చేతికి ఫంక్షన్లు ఇస్తున్నారు, మేము కింద దిగకుండా కూడా చంటి పిల్లల్లాగా వచ్చి 5 గంటలకల్లా వచ్చి లేపి మరి ఫంక్షన్ ఇచ్చి వెళ్తున్నారు. ఈ 1 నెల కొంచెం లేట్ అయింది, అయినా సరే వచ్చి ఇచ్చి వెళ్ళారు. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 34వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బండి పుణ్యశీల, నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వం అందించిన పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు కోట్లతో సీట్లు సంపాదించి 1000 కోట్లు దోచుకుందాం అనుకుంటున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ స్కామ్ స్టార్లను విజయవాడ నుండి ప్రజలే తరిమి కొడతారన్నారు. గడప గడపకి ప్రజలు ప్రేమ ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి పథకాలను ప్రజలే కొనియాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం గెలిపించుకుంటామని ప్రజలు నీరాజనం పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ బండి పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కార్పొరేటర్లు, నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి గారు, అలాగే అనుబంధ సంఘాల నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది, బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అలాగే ఈరోజు ఏదైతే జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలని చెప్పి చెప్తున్నారు. మొన్న మేము వాలంటరీ వ్యవస్థ కోసం ఎదురు చూసామయ్యా, పెన్షన్గా వస్తుందని చెప్పేసి 2-3 రోజుల దాకా మా పెన్షన్ రాలేదు, నానా అవస్థలు పడ్డాం. అదే జగనన్న ఉంటే 1వ తారీఖే మాకు పెన్షన్ వచ్చేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ ఇబ్బందులు పెట్టేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో ఆనందపడుతున్నారు. ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పి జగనన్న ప్రజల దగ్గర తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అలాగే పెన్షన్లు అందజేస్తున్నారు. మరి ఈరోజు సుజనా చౌదరి గారు వచ్చేసి ఏదోదో చెప్పేస్తున్నారు. నేను ప్రజలకు అండగా ఉంటాను, నేను మీతోనే ఉంటాను అని చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ప్రజలు బాగా గ్రహించారు.
అలాగే ఆయన డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. డబ్బుతో ఈ యొక్క నియోజకవర్గంలో ఏమీ సాధించలేరు. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ప్రేమతో ఆప్యాయతో మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళు మాకు మంచి స్పందన లభిస్తుంది. మా అందరికీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతుంది. ప్రజల దీవెనలు, దేవుడి దయతో మేము ముందుకెళ్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మాకు అందరికీ ఉన్నాయి. తప్పకుండా నేను మంచి మెజార్టీతో ఇక్కడ గెలుస్తాను. అలాగే జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు కూడా మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరో ఎక్కడైనా వెళ్తే వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చేసారు, ఏదో బలమైపోతుందని చెప్పేసి మాయమాటలు చెప్పుకుంటున్నారు కూటమి వాళ్ళు. వాళ్ళకే స్పష్టత లేదు. ఏ ఒక్క నాయకుడు కూడా కలిసి వాళ్ళతో ప్రయాణించే సమస్య లేదు. మేమందరం వైఎస్ఆర్ కుటుంబం, మా వైఎస్ఆర్ కుటుంబం మొత్తం కలిసి కట్టుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మంచి ఆదరణ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగనన్న ఏదైతే వినాదం ఉందో 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటి వార్డుగా 34వ డివిజన్గా ఉన్నటువంటి ఈ వార్డులో మరి గౌరవ అతిథిగా జగనన్న బలపరిచినటువంటి వ్యక్తి షేక్ ఆసిఫ్ గారిని మరి అలాగే ఈ కార్యక్రమానికి గడప గడపకి తిప్పడానికి మరి ఈ రోజున మేము అందరం కూడా అంటే ఈ కార్యక్రమంలో మేయర్ గారు, మా గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే ఇతర చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ యావత్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రతి గుమ్మల్లోకి ఎంతో ధైర్యంగా పరిపాలన గొప్పగా చేశామనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క గుమ్మల్లోకి కూడా మేము కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళటం జరిగింది. నిజంగా మా నాయకుడు కాలర్ ఎగరేసి షర్టు మడత పెడితే కుర్చీలు మడత పెట్టుకుంటాను వాళ్ళే మడత పెట్టేసేసుకుని సభల్లో చెప్పడం జరిగింది. మీ కుర్చీలు ఆల్రెడీ మడత పడిపోయినాయని చెప్పని ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సృజనా చౌదరి గారు చాలా బాగా ఇప్పుడు మీడియా సోదరులు చెప్పినట్టు నేను కేంద్రంలో చక్రం తిప్పాను, ఇంకోటి తిప్పాను అంటే ఇది రాజ్యసభ సీటు కాదు, కేంద్రంలో చక్రం తిప్పుకోవడానికి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దొడ్డిదారిన కోట్ల రూపాయలు ఇంటి పన్నుల పేరుతో ప్రజలపై భారాలు మోపడం చాలా దారుణమని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రతి ఒక్కరి ఇంటిపై 8% పన్నుల భారం మోపుతున్నామని కంప్యూటర్లో నమోదు చేసిన తీరుపై నిప్పులు చెరిగారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పటేల్ నగర్ పరిధిలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఇంటింటికి వెళ్లి చిట్టి, సుత్తి, కొడవలి గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అనంతరం పెరిగిన ఇంటి పన్నుల పత్రాలను సిపిఎం నాయకులు దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా గతంలో నీటి మీటర్లు, నీటి ఛార్జీలు, చెత్తపై పన్నుల భారం ప్రజలపై మోపడమే కాకుండా ఎన్నికల సమయంలో దొడ్డిదారిన ఇంటి పన్నుల భారం మోపడం చాలా దారుణమని మండిపడ్డారు. పెంచిన ఇంటి పన్నుల వల్ల అద్దెకు నివాసం ఉండే పేద ప్రజలతో పాటు ఇంటి ఓనర్స్ అనేక అవస్థలకు గురయ్యే అవకాశం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలపై భారాలు లేని పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. విజయవాడలో కాలువగట్ల ఇళ్లన్నిటికీ పట్టాలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం, వైసీపీ రెండూ మోసం చేసినాయి. ఇళ్ళు పీకేశారు, కానీ ఆ ప్రాంతం మాత్రం బాగు చేయలేదు. రెండోది ఉన్నవాళ్ళకు కూడా పట్టాలు ఇస్తామని ఊరించారు తప్ప ఇంతవరకు ఆ పట్టాలు ఊసురాల. ఎందుకు కాలువగట్ల మీద పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం అభ్యంతరం? స్టార్ హోటళ్ళు కట్టారు కాలువగట్ల మీద, దానికి పట్టాలు ఇస్తారా? పోలీస్ స్టేషన్లు కడుతున్నారు, కళ్యాణ మండపాలు కడుతున్నారు, కరెంటు ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లు పెడుతున్నారు. మరి ఇన్ని రకాల ప్రభుత్వమే ఈ రోజుకి కూడా ఓట్ల కోసం కళ్యాణ మండపాలు కడుతున్నారు. మరి వాళ్ళందరికీ పెద్ద పెద్ద భవనాలు కట్టే ప్రభుత్వం 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి కాలువగట్ల మీద ఉన్న ఇల్లు వాళ్ళకి ఇవ్వడానికి మీకేమాటం వచ్చింది? ఇద్దరూ మోసం చేశారు. పైపెచ్చు అద్దెలు కొన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి అమరావతిలో ఇల్లు అని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో టిట్కో ఇల్లు అని జక్కంబూడిలో చూపించి 25,000, 50,000 రూపాయలు, ₹1,00,000 డబ్బులు కట్టించుకుని వాళ్ళు మోసం చేశారు. ఇక మోడీ గారు అయితే అందరికీ ఇల్లు పథకం అని ఆయన చెప్పాడు, ఇల్లు లేవు. ఈ 3 పార్టీలు మోసం చేసినాయి. పైపెచ్చి వాళ్ళు మేము పర్యటనలో జనం చెప్తున్నారు,
50,000 కోసం 8 ఏళ్ల క్రితం డబ్బులు కడితే ఇల్లు రాలా. పైపెచ్చి ఇల్లు ఇవ్వకుండానే మీ పేరుతో బ్యాంక్ అప్పులు తెచ్చారు. బ్యాంకు వాళ్ళు నెలవారీ 3,500 రూపాయలు వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించమన్నారు. ఇది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇంత మోసం చేయరు. ఇది పచ్చి చీటింగ్ ప్రభుత్వం. అటు తెలుగుదేశం అదే చేసింది, ఇవాళ వైసీపీ చేస్తూ ఉంది. అందుకే పేదల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసగించినటువంటి పార్టీలకి బుద్ధి చెప్పండి. జనసేనకు పోతిన మహేష్ రాజీనామాతో విజయవాడలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందని పశ్చిమ వైసీపీ నాయకులు అన్నారు. కోమల విలాస్ సెంటర్లోని పోతిన మహేష్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ అనేక మంది నాయకులు జనసేనకు రాజీనామా చేస్తున్నారని వివరించారు. దాదాపుగా 12 డివిజన్ల అధ్యక్షులు రాజీనామా చేశారని తెలిపారు. జనసేన ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం ఏర్పాటు చేస్తే కనీసం 30 మంది కూడా రాలేదన్నారు. జనసేన నాయకులు పోతిన మహేష్పై అవాకులు చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. పోతిన మహేష్ గారి రాజీనామాతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా జనసేన ఖాళీ అయింది. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటికే దాదాపుగా 12 మంది జనసేన డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తలు, అలాగే విజయవాడ జనసేన నగర ఉపాధ్యక్షులతో సహా అందరూ రాజీనామా చేసి ఈ రోజున పోతిన మహేష్ గారి దగ్గర మరి ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి అంతేకాకుండా అమ్మవారి ధార్మిక మండలి సభ్యులు కానివ్వండి, అలాగే మరి నగరంలో ఉన్నటువంటి లీగల్ సెల్ సభ్యులు కానివ్వండి, ఇతర అనుబంధ సంస్థల సభ్యులు అందరూ కూడా మరి ఈ రోజున పోతిన మహేష్ గారి నిజాయితీకి మెచ్చి, అలాగే మాట తప్పని మడమ తిప్పని నిజాయితీకి విలువిచ్చి నిజాయితీకి పట్టం కట్టేటువంటి ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి అంతటికి కూడా నిదర్శనం మరి పోతిన మహేష్ గారికి వస్తున్నటువంటి జనాదరణ. మరి ఆయన జగన్ గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి విజయవాడ నగరంలో ఆయన ప్రవేశించగానే మరి పార్టీ సభ్యులందరితో పాటు ప్రజలందరూ కూడా ఆయనకి నీరాజనాలు పట్టడమే దీనికి నిదర్శనం. మరి ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే మొన్న జనసేన ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరి ఆ కార్యక్రమంలో ఆపసోపాలు పడి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా తూర్పు నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కాకుండా జిల్లా మొత్తం మీద అందరినీ గ్యాదర్ చేసి తీసుకొస్తే పట్టుమని ఆపసోపాలు పడి తీసుకొస్తే పట్టుమని 30 మంది కూడా ఆ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా మరి ఆ సమావేశంలో మరి దాన్ని జనసేన ఆత్మీయ సమావేశం అనాలా, కూటమి ఆత్మీయ సమావేశం అనాలనేది అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన సమావేశం అయితే ఆ వేదిక మీద జనసేన నాయకులు ఉండేవాళ్ళు, జన సైనికులు ఉండేవాళ్ళు, వీర మహిళలు ఉండేవాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు. వాళ్ళెవరికి కూడా వేదిక మీద కూడా స్థానం దక్కలేదు. వేదిక మీద అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఉండడం జరిగింది. జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఎక్కడన్నా కనబడుతుందా? జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ముస్లింలకు ఒక్కటికైనా టికెట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 7 మందికి ముస్లిం టికెట్ ఇచ్చారు. అలాంటి నాయకత్వంలో మేము పోతిన మహేష్ అన్నయ్య గారితో ప్రయాణం చేయాలి, క్యాడర్ బాగోవాలి అని చెప్పి మహేష్ అన్నయ్య ఈ డిసిషన్ తీసుకున్నారు. ఆయన భవిష్యత్తు కోసం కాదు, క్యాడర్ భవిష్యత్తు కోసం. మీరు ఈరోజు మీ చేతుల మీద మీరే కత్తి పెట్టి నరుక్కొని అవతలకి వెళ్ళారు. మీరు ఈరోజు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు? 100 రూపాయల బిర్యానీకి 300 రూపాయల జెండా కూలీకి మీరా మాట్లాడుతున్నారు పోతిన మహేష్ గారి గురించి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం అందరికీ న్యాయం చేసే నాయకత్వంలో పనిచేయడానికి పోతిన మహేష్ గారు సిద్ధంగా ఉన్నారు. పోతిన మహేష్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో
ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించుకోవడానికి మా ముస్లిం సమాజ వర్గం అంతా ఒక తాటి మీదకి వచ్చి మేము ఫ్యాన్ గుర్తుకి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం ఖచ్చితంగా. నగరంలో హీరో నవదీప్ సందడి చేశారు. లవ్ మౌళి చిత్రం ప్రమోషన్లో భాగంగా గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో నవదీప్ మాట్లాడుతూ లవ్ మౌళి చిత్రం ఈ నెల 19న విడుదల కానుందని, ఇందులో భాగంగా ప్రమోషన్ కార్యక్రమం విజయవాడ నగరం నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాకు సంబంధించి ట్రైలర్ను విజయవాడ నగరంలో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బెంచ్ సర్కిల్లో పెరిగిన నవదీప్ అనే నేను రంభావరసి మేనకా సినిమా థియేటర్లో సినిమా చూసి నలంద ఐఐటి మొగల్రాజ్పురం క్యాంపస్ హాస్టల్కి వెనక్కి వెళ్తుండగా ఒక రిక్షాలో వెళ్తుండగా ఆ రిక్షా అతను నన్ను వెనక్కి తిరిగి చూసి తస్సా చక టూ మచ్ ఉన్నారు బాబు, సినిమా హీరోలాగా సినిమా హీరో అవ్వచ్చు కదా అంటే మొదలైన నా థాట్, అంటే ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చా అన్న థాట్ అక్కడ మొదలైందండి. దిస్ వాజ్ 2003. అప్పటి నుంచి 20 సంవత్సరాలుగా ఒక లీడ్ యాక్టర్గా చేస్తున్నాను, ఒక సపోర్టింగ్ రోల్గా చేశాను, విలన్ రోల్స్ చేశాను, అన్ని రకాల సినిమాలు, టీవీ సిరీస్లు, వెబ్ సిరీస్లు అన్నీ చేశానండి, చాలా చేశాను. కానీ ఈ 20 సంవత్సరాలుగా కొన్ని నాట్ సో గ్రేట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అవన్నీ అయిపోగా లేదే కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చాను, వచ్చింది, అండ్ కొంచెం మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం, చాలా రోజులైందన్న తాపత్రయంలో నేను ఉండగా 2020లో ఈ కథ విన్నానండి. లవ్ మౌళి అనే సినిమా కథ విని అబ్బా ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని నాకు అప్పటిదాకా తెలియదు. కథ విన్నాక నేను రియలైజ్ అయ్యి ఫీల్ అయ్యా, ఇదేనేమో నా రెండోసారి, మన సినిమా కెరీర్లో అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని. సో ఆ కథ విన్నప్పుడు అనిపించింది. అప్పటి నుంచి 2-3 ఇయర్స్, అంటే ఒక 1.5-2 ఇయర్స్ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. సరే నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఈ సినిమా గురించి జుట్టు గడ్డం పెంచుతూ, బాడీ పెంచుతూ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ వెయిటింగ్లోనే ఉన్నాను. తర్వాత ఫైనల్గా నా బాధ చూసి నా కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి, అరే ఏం కావాలి నీకు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే, ఈ సినిమా కథ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఆ సినిమా కథ విన్నప్పుడు, ఆ మనిషి మా డైరెక్టర్ దగ్గర నుంచి విన్నప్పుడు నేను కొంత ఫీల్ అయ్యాను. అంటే మనుషుల మధ్యలో రిలేషన్స్కి ఎందుకు గొడవలు వస్తుంటాయి, ప్రేమిస్తాం మనుషుల్ని, కానీ ఎక్కడో ఆ ప్రేమ ఎందుకు తగ్గినట్టు ఉంటుంది, లేదంటే ఎందుకు ఇద్దరు మనుషులు దూరం అసలు ఎందుకు అవుతారు ఇంత ప్రేమలో ఉన్న మనుషులని నేను పర్సనల్గా నా లైఫ్లో ఫీల్ అయినవి, వాటికి ఆన్సర్ దొరికినట్టు అనిపించిందండి. పైన ఒక 2 సంవత్సరాలు నేను చదివాను ఇక్కడ విజయవాడ గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాను. సినిమాల కోసం గోడలు దూకడం, ఏదైనా వీకెండ్కి సినిమాలు, రోజుకి 4 సినిమాలు చూసి రావడం, ఇలాంటి అన్ని ఎక్స్పీరియన్సెస్ మా ఫ్రెండ్స్ చేస్తుంటే నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. నేను చాలా బుద్ధిగా ఉండేవాడిని ఇక్కడ. ఏదైనా ఎన్నికలకు ముందు కనకదుర్గమ్మని చూసి ఎన్నికల్లోకి వెళ్ళడం మన రాష్ట్రంలో రాజకీయ నాయకులకి పరిపాటి. ఆ సంప్రదాయాన్ని మేము సినిమాలో కొనసాగిద్దామని చెప్పి కనకదుర్గమ్మ సమక్షంలో ఈ బెజవాడ వాసులకి మా ట్రైలర్ చూపించి తర్వాత సినిమా విడుదల చేద్దామని అనుకుంటున్నాం. అలా ఆ రాజకీయ నాయకులకి అధికారం దక్కినట్టు మాకు కూడా విజయం దక్కుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ లవ్ మౌళి సినిమా నా వరకు చాలా ప్రత్యేకమైన సినిమా. అన్ని సినిమాల్లోనూ పెన్లో ఇంకొచ్చి నా పేపర్ మీద పడిందేమో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో మాత్రం అమృతం పడిందేమో అనిపించింది నాకు. అంత మంచి కథ. ప్రేమని వర్ణించడం కాదు, ప్రేమని దర్శించడం జరిగింది ఈ సినిమాలో. అంటే ప్రేమ తాలూకు అనుభూతులు, భావోద్వేగాలు, ఒక్కొక్క భావం ఒక్కొక్క రంగై, ఈ నా పెన్నే ఒక కుంచె అయితే ఆ చిత్రపటం ఎంత వర్ణమయం అవుతుందో నా పాటలు కూడా అంత అందంగా, అంత వైవిధ్యంగా ఈ సినిమాలో ఉండబోతున్నాయి.
this almost at every place, but I'll say it again. Shooting lo chala Telugu నేర్చుకున్నాను, but చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. సో తప్పుగా మాట్లాడితే క్షమించండి. But like I feel this 18-year-old who won Miss India in 2016 wouldn't have thought that I'll be doing this amazing film and I'll be part of this beautiful love story. And when I was told how the story is going to be, what my role is going to be, and so many personalities I'll have to play, I was thinking, will I be able to do it? But I think the entire team supported me so much. Navdeep Garu and Bhavna Garu, Anant Garu, Amneendra Garu, our director, writer, DOP, that I believed in myself and I could play those multiple personalities in one film, in my first film in Telugu. So I think this love story is not only about romance, it's about what love means to each one of us. నా పేరు భావన అండి. ఈ సినిమాలో హారిక రోల్ చేస్తున్నాను. మీరు ఇద్దరు అడుగుతున్నారు కదా, ఇంత దీంట్లో రొమాన్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, లైక్ చాలా వైల్డ్గా ఇది ఉందని. నేను అలా అనుకునే నీట్గా పద్ధతిగా MBA పూర్తి చేసి జాబ్ చేస్తున్న అమ్మాయిని నేను. అలాంటి నాకు ఒక సినిమాలో చెయ్యాలి వినగానే నాకు అంత ఇంట్రెస్ట్ చేయాలి అనిపించింది అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ మ్యాజిక్. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్ లాగే నేను చెప్తున్నాను. లైక్ ఇది వయసుతో సంబంధం లేదు, మీరు చేసే పనితో సంబంధం లేదు, మీరు ఎవరితో చూస్తున్నారో అవసరం లేదు. ఇట్స్ అబౌట్ లవ్. జాబ్ చేసిన నాకు, జాబ్ నుంచి బయటకు వచ్చే సినిమాలో భాగమైన నాకు ఒకటే చెప్తున్నాను, ఇది అందరికీ మనందరికీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ప్రేమతో చూడాల్సిన సినిమా. ప్రేమ అంటే ఏంటో తెలియాలి అంటే చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా చూడండి ఏప్రిల్లో. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ సతీమణి శ్రీవాణి 25వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమంలో జగన్ మించిన ముఖ్యమంత్రి మరి ఎవరు ఉండరని వారు స్పష్టం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్తో గడప గడపకు తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలన్నీ మాకు అందుతున్నాయి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మాకు హారతలు పడుతున్నారు. మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పెద్దపేట వేశారు. చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు ప్రజల వద్దకే పాలనలాగా అన్నీ మా ఇంటి వద్దకే వస్తున్నాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అత్యధిక మెజారిటీతో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపిస్తాము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపిస్తామని తెలియజేస్తాం. కృష్ణలంకలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించడం తన వంతు కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వివిధ కారణాల వలన ఇళ్ల పట్టాల సమస్య జటిలంగా మారిందన్నారు. పరిష్కారం కాకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని అవినాష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల వివిధ పార్టీలో ఉన్నవారు ఆకర్షింపబడుతున్నారని, అందుకే మిగతా పార్టీల నుండి పెద్ద ఎత్తున వైసీపీలోనికి చేరుతున్నట్లు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కృష్ణలంక ఇందిరా కాలనీ సెంటర్లో జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి యువత పెద్ద ఎత్తున వైసీపీలోనికి చేరారు. దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా విచ్చేసి వైసీపీలోనికి వచ్చిన వారికి
పార్టీ కండువాలను కప్పి వారిని స్వాగతించారు. పార్టీలోనికి కొత్తగా వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నట్లు అవినాష్ వివరించారు. కృష్ణలంకలో దశాబ్దాలుగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తానని అవినాష్ పేర్కొన్నారు. తన తండ్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం వరకు వెళ్లి కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్లు అవినాష్ వివరించారు. నియోజకవర్గం 20వ డివిజన్లో పెద్దలు డివిజన్ కార్పొరేటర్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అరపా శేషు గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు పెద్దలు భాషా గారు కానివ్వండి, వక్ఫ్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ సుబానీ గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ పల్లెన్ రవి గారు కానివ్వండి, అదేవిధంగా కొండా గారు, సతీష్ గారు, వీళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో రంగబాబు గారు ఈరోజు ఇందిరా కాలనీలో బలమైన నాయకుడిగా ఉంటూ ఆయనకి సహకరిస్తున్న ఆయన మిత్రబృందం గోపి గారు కానివ్వండి, అదేవిధంగా గోవింద్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఒక సహకారంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే యువకులందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముఖ్యంగా మా ఇందిరా కాలనీకి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాల సమస్య జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని చెప్పిన ఒక మంచి నమ్మకంతో ఈరోజు యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 15 రోజుల నుంచి గారు మేము సిద్ధం బస్సు యాత్ర ఎంతో ఘనంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి గారా ఎంత బాగా జరుగుతుందో మిగిలిన నియోజకవర్గం ఇప్పుడు మా విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణంగ ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, ఎక్కువ శాతం మంది యువకులందరూ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజానీకానికి ఉన్న నమ్మకం. అదేవిధంగా ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా, మనకి ఏ ఇబ్బంది వచ్చినా అవినాష్ అనేవారు మనకి అండగా ఉంటున్నారని చెప్పిన ఒక నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, వాళ్ళందరిని గారు ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ చిన్న ఇష్యూ అయినా ప్రజానీకానికి సంబంధించి వాళ్ళు కనుక తీసుకొస్తే తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సోదరుడిగా అండగా ఉంటామని చెప్పని, అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాలది. గతంలో నెహ్రూ గారు 2009లో దీని గురించి మొత్తం ఆ ఓనర్స్ని కానివ్వండి అందరి గారు పిలిపించిన తర్వాత ఒక చిన్న ఇది వల్ల మళ్ళీ ఏదైతే బ్యాక్ స్టెప్ అయిందో మళ్ళీ ఈరోజు అంతా గారు అధికారులతో, కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి గారు తీసుకెళ్ళి మా ఇందిరా కాలనీ ప్రాంతంలో ప్రజానికానికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత. ఎందుకంటే 70 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న సమస్యలు గారు పక్కనే బ్రహ్మరాంపురం ఉంది, శ్మశాన సంబంధించిన దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. పట్టమట్లో రైతు బజార్ వెనకమాల 70 సంవత్సరాల ఆ ప్రాంతవాసుల కళ మా రెల్లి కాలనీకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేస్తాం గారు జరిగింది. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, సంక్షేమ కార్యక్రమాలు చేశారో, ఏదైతే శాశ్వత ఇల్లు హక్కు కల్పించారో అదేవిధంగా 20 డివిజన్లో ఇందిరా కాలనీ ప్రాంతంలో గారా ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ నమ్మకంతో అయితే రంగబాబు గారు వాళ్ళ మిత్రబృందం అందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో అదే నమ్మకాన్ని నిలుపుకుంటూ వమ్ము చేయకుండా ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు వచ్చారో దానికి అనుగుణంగా ఇళ్ల పట్టాలు అందించి పార్టీలో కానివ్వండి మా అందరూ ఒక గుండెల్లో గారా మంచి సమితి స్థానం ఇచ్చే విధంగా ముందుకెళ్తాం సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గ కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కమ్యూనిస్టులు మాత్రమేనని ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు తెలిపారు.
ప్రజలపై ఇష్టానుసారం పన్నులు మోపి దోచుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్లతో ఓట్లు కొనుగోలు చేయొచ్చని, ఒక పక్క ఎన్డీఏ కూటమి మీ అభ్యర్థి ప్రజలపై పెనుభారాలు మోపి పాలన సాగించిన వైసీపీ అభ్యర్థి మరోపక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొండ ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కమ్యూనిస్టులదని గుర్తు చేశారు. ఇష్టానుసారంగా పన్నుల భారాన్ని మోపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే కమ్యూనిస్టులకు ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కంకి కొడవల గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు కంకి కొడవల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం. ఈ రోజున 48వ డివిజన్ కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించాం. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. ప్రజలే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మాకు చెప్తా ఉన్నారు, ఓట్లు ఊరికే రావు, కష్టపడే వారికే ఓట్లు వస్తాయి, కాబట్టి కష్టపడేటటువంటి కమ్యూనిస్టులకే ఓటు వేస్తాం. ప్రజా సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి కమ్యూనిస్టుల్ని శాసనసభకి పంపించేదానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, కొండ ప్రాంతంలో దిగువ నుంచి శిఖరాగ్రం వరకు కూడా మంచినీళ్ళు అందించిన, వీధి లైట్లు వేసిన, డ్రైనేజ్ సౌకర్యం కల్పించినటువంటి కమ్యూనిస్టులు కార్పొరేట్లుగా ఉన్నటువంటి రోజుల్లోనే అందించారు. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో అటువంటి మంచి అవకాశం కమ్యూనిస్టులకు ఇస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో కార్పొరేటర్లుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లు డివి రమణబాబు, అలాగే తాజనూర్ దాస్ వీరందరూ కూడా కార్పొరేటర్లుగా చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి కార్పొరేటర్లు మీరు ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయలు కార్పొరేటర్కి చెల్లించకపోతే మీరు ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి రాజకీయ బ్రోకర్స్ని ఈ రోజున కార్పొరేటర్స్గా, అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ప్రజల మీద భారాలు వేసి ఇల్లు కట్టుకుంటే ఒక రేటు, ఇసుక చూస్తే వచ్చి వాలిపోయేటటువంటి ప్రజాప్రతినిధులు కాదు. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం. అటువంటి వాటికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున కొండ పెట్టి బిందులు ఆక్కునేటటువంటి ప్రజాప్రతినిధులు కావాల్సింది. ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజలతో కలిసిమెలిసి పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నికల సందర్భంలో అటువంటి వారిని ఎన్నుకుంటే, అటువంటి ప్రజా కార్పొరేటర్, అటువంటి ఎమ్మెల్యేలు మీతో ఉంటే ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించబడతాయి. పవన్ కళ్యాణ్ తమను బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు చేసినట్లు నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ పేర్కొన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించిందని, ఈ నేపథ్యంలో తమ గుర్తును పోలి ఉందంటూ జనసేన నాయకులు తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్నారని చెప్పారు. తమ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తుందని, తమది జాతీయ పార్టీ అని వెల్లడించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు. 5 కోట్లు ఇస్తామని ఆశ కూడా చూపారన్న జలీల్ తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు. విజయవాడ నడిబొడ్డది ఒక పార్లమెంటు మచిలీపట్నం సభ్యులు బాలశౌరి గారు గన్ను తీసుకొచ్చి 2 వ్యక్తులు వచ్చి వాళ్ళతో పాటు 3 గన్నులు పెట్టి నువ్వు పోటీ చేస్తే నిన్ను హత్య చేస్తామని చెప్పటం చాలా విచిత్రంగా ఉంది చెప్పడానికి. అటువంటి పేర్లు ఎత్తుకోవటమే అది నేను కరెక్ట్ కాదనుకుంటున్నా. తప్పని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు మాట్లాడినప్పటికీ పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను బ్రదర్, నాకు సహకరించు అంటే అనా పిఠాపురంలో నేను అభ్యర్థిని పెట్టానని వాగ్దానం చేశా. ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో జేడీ లక్ష్మీనారాయణ కానీ నేను కానీ ఏదైనా రాజకీయ పార్టీ అధ్యక్షులు పోటీ బరిలో ఉంటే అక్కడ మా పార్టీ బరిలో ఉండకూడదని జేడీ లక్ష్మీనారాయణ గారు నేను ఇద్దరు నిర్ణయించుకున్నాం.
మరి జేడీ లక్ష్మీనారాయణ గారితో కేవలం అసెంబ్లీ స్థానాలలోనే పొత్తులో ఉండా. నేను 5 పార్లమెంటు స్థానాలు నేను పోటీ చేస్తానే ఉండా. సేమ్ పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థిని పెట్టదలుచుకోలేదు, కానీ అతను చేసిన పనికి అదే పేరుతో కే పవన్ కళ్యాణ్ పేరుతో నేను అక్కడే అభ్యర్థిని పెడతా ఉండా. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉండారో వి బాలశౌరి పేరుతో అదే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడతా ఉండాం. వాళ్ళు ఏవైతే 21 స్థానాల్లో కేటాయించారో ఆ 17 స్థానాల్లో కూడా అదే పేరుతో ఇప్పటికీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అదే పేరుతో యాదృచ్ఛికంగా వచ్చినాయి మాకు కూడా ఆ పేర్లు. ఎందుకంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థులు, జనసేనకు పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పేరు మార్పు కానీ పేర్లు అయితే అయ్యే ఉంటాయి. ఆ లిస్టు కూడా నేను ప్రకటిస్తాను. కుల మతాలు పార్టీలు తదితర వాటికి అతీతంగా ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ వారి కుటుంబ సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. భారతీనగర్ పరిటెల ఓంకార కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని అవినాష్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ ఆ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మీయ సదస్సుకు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి కుటుంబ సంక్షేమానికి పాటుపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అవినాష్ గుర్తు చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వాహన మిత్ర పథకాన్ని పెట్టడం ఏపీలో ఆటో డ్రైవర్లు చేసుకున్న అదృష్టమని అవినాష్ పేర్కొన్నారు. తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి సహాయం అడిగిన వెంటనే తాను ఆ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని అవినాష్ హామీ ఇచ్చారు. తనకు ఎలాంటి అధికారం లేకపోయినా సీఎం చొరవతో కోట్లాది రూపాయలతో తూర్పు నియోజకవర్గంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేయించినట్లు అవినాష్ వివరించారు. ఈ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అవినాష్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ఎలాంటి సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా సరే వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సభాధ్యక్షులు, సోదరులు, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు సోదరులు దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన సోదరులు గొట్టిపాటి హరీష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్టీయూసీ సెక్రటరీ గొర్రెల గోవింద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన సోదరులకి, ప్రతి ఒక్కరికి గారు పెద్దలకి అందరి గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక ఉత్సాహం మీ అందరినీ చూసిన తర్వాత, మీ సంతోషాన్ని మీ కేరెంట్లన్నీ గారు చూసిన తర్వాత ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఉత్సాహం ఈరోజు మా అందరికీ ఈరోజు స్టేజ్ మీద వచ్చింది. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇందాకే సోదరులు చెప్పిన విధంగా దాదాపుగా 5 సంవత్సరాల గారు వాహన మిత్ర మనకిచ్చి ఈరోజు అనేక మంది, ఎందుకంటే మీ అందరితో గారి 5 సంవత్సరాలు ఎంతో దగ్గరగా ఎంతో సన్నిహితంగా ఈరోజు మమేకమయ్యి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి పథకం నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మీ అందరి కోసం, మీ అందరి గారు బాగుండాలని చెప్పని ఈరోజు వాహన మిత్ర లాంటి మంచి స్కీమ్ పెడతాం జరిగింది. ఈరోజు కేవలం స్కీమ్ పెట్టేసి వదిలేలా, ప్రతి ఒక్క ఆటో సోదరుడికి ఈరోజు ఆ స్కీమ్ వర్తింపజేసి, దానితో పాటు ఇంట్లో ఏదైనా చేయూత రావాలన్నా, ఈబీసీ నేస్తమైనా, కాపు నేస్తమైనా, ఆశ్రయ అయినా, అమ్మఒడి అయినా, ఇళ్ల స్థలాలైనా ప్రతి ఒక్కటి గారు మీకు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల ముందుకెళ్తాం గారు జరుగుతాయి. మీరందరూ గారు ఒక్కసారి గమనించుకోవాలి, గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా, ఇందాకే దుర్గా చెప్పారు, మనకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఏం చేయలే.
అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, ప్రతిరోజు కేసులు మన మీద వేయించి ఫైన్లు కట్టి ఎంతో నష్టపోయాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో నిర్మమాటంగా ఆటో సోదరుల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పని ఏదైతే ఆయన ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజు గారు ప్రతి ఒక్కరి గారు కొనసాగే విధంగా ముందుకెళ్తాం మరి జరుగుతాం. మీరందరూ ఒక్కసారి గమనించండి, గత 5 సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మనల్ని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఒక పక్క, ఈరోజు కరోనా కష్టకాలం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా మనకి అండగా ఉంటూ ఇచ్చిన ప్రతి కార్యక్రమం నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉన్నారు. కరోనా కష్టకాలం మీ అందరి గారు గుర్తుందా? ఆ రోజు మన ఆటోలు ఏమైనా నడిచినాయా? అయినా మన ఆటోలు నరవకపోయినా ఆ రోజు మనందరికీ వాహన మిత్ర ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మానవ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ తమ జీవితంలో ప్రతి అంశంలోనూ మరియు కుటుంబం, సమాజం మరియు ప్రభుత్వాల నుంచి కూడా వివక్షత, కళంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితిలో బ్రతుకులు వెళ్లదీస్తూ ఉన్నారని, వీరి సమస్యలపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా బాధితులు మరియు సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమైక్య విముక్తి తమకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలతో కలిసి తమ డిమాండ్ చార్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో విముక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి ఎన్ అపూర్వ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2022 నాటికి రాష్ట్రంలో సుమారు 1.40 లక్షల మంది వ్యభిచారంలో ఉన్నారని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అంటూ ఈ వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతుంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేరిట మోసపోయి ఈ వృత్తిలోనికి వచ్చేవాళ్ళు ఏటా పెరుగుతున్నారన్నారు. 10 నుంచి 15% మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇదే విధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు కూడా 10% వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్రమ రవాణా బాధిత మహిళలకు, సెక్స్ వర్కర్స్కు పునరావాసం కల్పించడంలోనూ, వారికి నష్టపరిహారం అందించి వీరిని జనజీవన స్రవంతిలో చేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విముక్తి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పుష్ప మాట్లాడుతూ, వృత్తితో సంబంధం లేకుండా ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని చెప్పనవసరం లేదు. అయితే ఈ ప్రాథమిక హక్కు నేడు సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు అందుబాటులో లేదు. ఫలితంగా వారు వారి పిల్లలు గౌరవంగా జీవించే హక్కును కోల్పోయి తమ పనికి సంబంధించిన సామాజిక కళంకాన్ని భరించి సమాజంలోని వివక్షకు గురి కాబడుతూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణ వీరి పిల్లలకు పాఠశాలలో ప్రవేశం మరియు ఉద్యోగాలలో ప్రవేశం మరియు సేవల రంగంలో కెరీర్ అవకాశాల వంటి ప్రజా సంక్షేమ సేవలను పొందాలంటే వారు తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న పార్టీలు లేదా అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విముక్తి రాష్ట్ర సమైక్య నిర్ణయించిందని ఆమె అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణం, మన ఎన్నికలు ముందొస్తున్నాయి. మా విముక్తి తరపున మేము మా ఉన్న లోకల్ వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళ పంచాయతీ వాళ్ళకి మేము ఒక రిప్రజెంట్ లెటర్ ఇస్తున్నాము. మా డిమాండ్లు ఏంటంటే, ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కాకపోతే మా సెక్స్ వర్కర్లకు మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎలక్షన్లకి మాకు అవి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఒక సెక్స్ వర్కర్కి మాత్రం ఏ సదుపాయాలు అందట్లేదు. ఈ మీడియా తరఫున మేము సెక్స్ వర్కర్లకి పోటీగా మేము నిలిచి రాజకీయ నాయకులతో మేము కలిసి వర్క్ చేస్తున్నాము. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇది స్కూళ్ళల్లో ప్రాబ్లం అవుతుంది. మా జనరేషన్ ఎట్లాగో పోయింది. 2వ తరం పిల్లలు కూడా స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. అడ్మిషన్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు సెక్స్ వర్కర్గా సదుపాయాలు అన్నీ కల్పించాలని మేము డిమాండ్గా కోరుతున్నాము. భూముల సంవత్సరాల తరబడి ఉంచుతున్నారు. అట్లా కాకుండా గత ప్రభుత్వం మారకపోయినా 3 నెలల్లో తనకి నష్టపరిహారం అందేలాగా చెయ్యాలని మా విముక్తి ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇలాగ ప్రభుత్వం మాకు సపోర్ట్గా నిలబడితే ఈ అక్రమ రవాణాని కొంతవరకైనా సరే మా విముక్తి ద్వారా మేము
మా విధాలుగా మేము చేసే ప్రయత్నాలు కొంతవరకు చేస్తున్నాము. మాకు ప్రభుత్వ సహాయకారులు అందిస్తే ఈ అక్రమ రవాణా నుంచి అందరినీ అరికట్టాలని చెప్పేసి చిన్న మనవి చేస్తున్నాం ఈ మీడియా తరపు నుంచి. 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెన్షన్ అనేది ఇస్తే బాగుంటుంది అనేది కూడా మా ఉద్దేశం. ఎస్సీలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు పదే అవమానపరుస్తున్నారని, ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరైనా ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్కు సీట్ ఇవ్వడం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్కే తమ మద్దతు ఉంటుందని, మే 13వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుకి ఎక్కినటువంటి కుల అహంకారము, పెత్తందారి విధానము, ఆర్థిక పరిస్థితులు కూడగట్టుకున్న విధానము ఇవన్నీ కలుపుకొని ఇటీవల అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంచి చదవరి, నిరుపేద, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలు అతనికి బ్రహ్మరథం పడుతున్న సందర్భం అది చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు టిప్పర్ డ్రైవర్ గాడు, ఎడమ చేతి ఏరుముద్రగాళ్ళు అంటూ హేళన చేస్తున్న సందర్భం చూస్తే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి హేళనగా ఉంది, చులకనగా ఉంది. వారిదేముందులే అనుకుంటున్న తత్వంలోంచి బయటకు రావాలి. మే 13న జరిగే ఎన్నికల్లోపు చంద్రబాబు నాయుడు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇందుమూలంగా జగనన్న రాష్ట్ర అభిమాన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారము వయసుని ప్రామాణికంగా తీసుకొని ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కుతో పాటుగా చట్టసభల్లోకి అవకాశాలు కల్పించిన సందర్భం మనందరం చూస్తున్నాము. దానికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా, అన్నికి అతీతంగా జరుగుతున్న సందర్భం. కానీ చంద్రబాబు కులాలను బేస్ చేసుకొని, ఆర్థిక పరిస్థితులను బేస్ చేసుకొని నిరుపేదలైనటువంటి, రోజువారీ కూలీలైనటువంటి, టిప్పర్ డ్రైవర్లు అయినటువంటి, ఆటో డ్రైవర్లు అయినటువంటి, లారీ డ్రైవర్లు అయినటువంటి, కారు డ్రైవర్లు అయినటువంటి, బస్సు డ్రైవర్లు అయినటువంటి వీరందరూ వాళ్ళని అవమానపరుస్తూ టిప్పర్ డ్రైవర్ గాళ్ళు, ఎడమ చేతిగాళ్ళు అని ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఈరోజు సింగనమల నియోజకవర్గ అభ్యర్థి, గెలవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థి, 175 విజయ టంకలో భాగంగా 175లో మొదటి స్థానం విజయం పొందుతున్నటువంటి అభ్యర్థి వీరాంజనేయులు గారు. వేళ్లపూడి లాదరు, స్టేట్ జనరల్ సెక్రటరీ, వైఎస్ఆర్సీపీ. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడనేది కూడా తెలియదు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్లో ఉన్న వ్యక్తే ఎస్సీలను విమర్శిస్తే కనీసం ఖండించను కూడా ఖండించలేదు ఆయన గారు. ఇప్పుడు ఆయన గారు కూడా ఎస్సీల్లో ఎందుకు పుట్టాలి అన్నట్టుగా ఆయన గారు కూడా అంటాం ఏంటి, ఈ ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు. గతంలో ఆయన అధికారం ఎందుకు కోల్పోయాడు అనేది కూడా ఒకసారి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడ ముళ్ళ పొదల్లో పెట్టాలని చూశాడు అమరావతిలో. అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఎంతో హర్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో ఏమీ ఉండదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అబద్ధపు ప్రచారాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారని ఆగ్రహం. 12వ డివిజన్ పప్పులమిల్లి సెంటర్ వద్ద నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటు వేయాలని పిలుపు. నేడు విడుదలైన ఇంటర్ ఫలితాలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలలో తొలి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.